ఉగాది పండుగను ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. ఇది హిందూ చంద్రమాన సంవత్సరాదిగా భావించబడుతుంది. ఉగాది ప్రాముఖ్యత. హిందూ పంచాంగం ప్రకారం, ఉగాది ఒక కొత్త సంవత్సరాన్ని సూచిస్తుంది. ఇది కొత్త ఆశయాలు, శుభఫలితాలను తెస్తుందని నమ్ముతారు. ఇల్లు శుభ్రపరిచిన తరువాత మామిడాకులతో తలుపులు అలంకరించడం, కొత్త దుస్తులు ధరించడం, కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకోవడం పరిపాటి. ఈ రోజు జ్యోతిష పండితులు పంచాంగాన్ని చదివి, వచ్చే సంవత్సరం ఫలితాలను వివరిస్తారు. ఇది 6 రుచుల సమ్మేళనంతో తయారవుతుంది. జీవితం మధురంగా, చేదుగా, పుల్లగా, కారంగా, ఉప్పుగా, వగరుగా ఉంటుందని దీని ద్వారా తెలియజేస్తారు. తీపి అంటే ఆనందం, చేదు అంటే కష్టం, పులుపు అంటే ఆశ్చర్యం, కారం అంటే కోపం, ఉప్పు అంటే ఆరోగ్యం, వగరు అంటే భయం. భగవంతునికి ప్రత్యేక పూజలు చేయడం, దేవాలయ దర్శనం చేయడం ద్వారా కుటుంబానికి శుభం చేకూరుతుందని నమ్ముతారు. ఇది రైతులకు కొత్త పంట సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇళ్లను శుభ్రం చేయడం, ముగ్గులు వేయడం, ఉగాది పచ్చడి, బొబ్బట్లు, పులిహోర తదితర ప్రత్యేక వంటకాలు తయారు చేయడం, పంచాంగ శ్రవణం వినడో, దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేయడం, దానం, పుణ్యకార్యాలు చేయడం, కళా కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకల్లో పాల్గొనడం. ఉగాది పండుగ జీవితం మలుపులు, మధురతలను స్వీకరించేందుకు, కొత్త ఆశయాలతో ముందుకు సాగేందుకు ప్రేరణనిస్తుంది. ఇది శుభారంభానికి ప్రతీక.